నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు గారు, లోకసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారికి, అలాగే ఈ ఇఫ్కోసెస్ సిఇఓ గారికి మిగతా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది మనకి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవాలి. మనం అందరం 30 సంవత్సరాలుగా ఎంతోమంది రైతులు ఈ పొలం ఇచ్చి ల్యాండ్ ఇచ్చి ఇక్కడ ఇదొక సెస్గా ఏర్పాటు చేసి ఇందువల్ల తమ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారికి అందరికీ కూడా ఈరోజు నిజంగా ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి మనం చెప్పాలి. ఈరోజు మొట్టమొదటగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా అయితే మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయో అని రకరకాలుగా ఎక్కడెక్కడో తిరిగి రాష్ట్ర అభివృద్ధి మీద మనసు పెట్టి సంక్షేమము ఒకవైపు ఇస్తూ ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంటే మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు యువతకి అందిస్తాము, ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మాట చెప్పామో దాన్ని ఏ రకంగా చేయాలి అని చెప్పి ఎంతో పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెస్కి కదలిక తీసుకురావడం జరిగింది. ఇందుకు ఎంతోమంది సహకరించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ ఎంపీ, అలాగే కలెక్టర్ గారు అందరూ ఇనిషియేటివ్ తీసుకొని అదేవిధంగా ఎవరైతే ఇక్కడికి వచ్చి పెట్టుబడిదారులు మేము పెడతాము అని చెప్పి ఎకరాల్లో 300. నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలు మిగతా అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కిసాన్ సెస్లో 370 కోట్ల పెట్టుబడితో ఎథనాల్ ప్లాంట్ రావడం మన జిల్లాకి, మన రాష్ట్రానికి చాలా ఆనందమైన దినమనాల. ఎందుకంటే ఈ సెజ్ ఇప్పుడే చెప్పినట్టు 30 సంవత్సరాల నుంచి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తానరావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెజ్లో ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు ఒక 10 సార్లు ఇఫ్కో ఆఫీస్కి ఢిల్లీలో తిరుగుంటా. మీరు ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మీ ల్యాండ్లో చాలామంది ముందుకు వస్తారని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తానే వచ్చారు. మేము చేస్తామన్నారే కానీ పక్కన సిఇఓ కూడా ఉన్నారు. చైర్మన్ గుజరాతీ అతను దిలీప్ సింఘానీ గారు చైర్మన్, అతను ఎక్స్ ఎంపీ. దాన్ని 3 దశాబ్దాలుగా తీసుకురావాలనేటువంటి ప్రతిపాదనలతో ఆనాటి ఏపీఐఏసీ చైర్మన్ కృష్ణయ్య గారు ఈ నియోజకవర్గ వాసి కావడం, ప్రభుత్వంతో స్థానిక అధికారులు ఎంతో ప్రయత్నాలు చేసి తీసుకొచ్చినాయి కూడా వెళ్ళిపోయినాయి ఈ మండలం నుంచి. మా యువతుల్ని అందిస్తాం, వారికి ఉద్యోగ కల్పన కల్పించాలనే ఆలోచనతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ప్రభుత్వం, విపిఆర్ ఫౌండేషన్ ఇద్దరు కిసాన్ సెజ్ వారు కూడా పూర్తిగా సహకరించాలి దీనికి. ఎందుకంటే మీరు భూములు కేటాయించాం, 30 సంవత్సరాలు ఎటువంటి ప్రతిఫలం లేకుండా నష్టపోయి రైతులు ఎదురు చూస్తున్నారు. మీరు 30 సంవత్సరాల ముందు ఎంతకు తీసుకోవాలిగా జరిగిన శుభదినాన గాయత్రి రెన్యూబుల్ ఎనర్జీ అండ్ అలైడ్ ఎంతో చెప్పారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
కాబట్టి ఎవ్వరికి ఈ పరిశ్రమల గురించి అపోహ లేదు. ఇదంతా కూడా రైతుల దగ్గర నుంచి పండించేటువంటి బియ్యంలో నుంచి, మొక్కజొన్నలో నుంచి, ఇటువంటి చిరుధాన్యాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అన్ని విధాలా మేమందరం కూడా ప్రభాకర్ అన్న ఎంతో